ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. ఒకవైపు మూసీ పరివాహక ప్రాంతంలో కేటీఆర్ పర్యటిస్తే మరోవైపు నగరం నడిబొడ్డులో ఉన్న క్రషింగ్ సైట్లలో పర్యటించింది బీఆర్ఎస్ బృందం. హిమాయత్ సాగర్ మంత్రి పొంగులేటి అక్రమ క్రషర్ ప్లాంట్ అక్కడ ఆయన ఏర్పాటు చేశారంటూ ఆరోపించారు హరీష్ రావు. మూసీ పరివాహక ప్రాంతం నాగల్లో పర్యటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాము ఒక్క ఇంటిని కూడా కూలగొట్టకుండా 5.5 కిలోమీటర్లు మూసీని సుందరీకరించామన్నారు. రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధుంటే పేదల ఇళ్ల మీదకి బుల్డోజర్ పంపకుండా మూసీని అభివృద్ధి చేయాలి అన్నారు. మూసీ సుందరీకరణ చేయండి, వద్దంటలేం, కానీ ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చేయండి, ఒక్క ఇల్లు ముట్టకుండా చేయండి. ఎందుకంటే మేము చేసి చూపెట్టినాం, మీరు కూడా అదే పద్ధతిలో చేయొచ్చు. మీరేమో మూసీ బ్యూటిఫికేషన్ అంటున్నారు, కానీ ప్రజలేమో ఇది బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్. 1,50,000 కోట్లలో మీరు 1,000 కోట్లు కమిషన్ల రూపంలో దండుకొని మీ కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే భావనతో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. అందుకే దయచేసి నేను కోరుతా ఉన్న ప్రభుత్వాన్ని, ముందు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. పెద్దల ఇళ్ల జోలికి వెళ్లని హైడ్రా పేదలను టార్గెట్ చేసిందన్నారు కేటీఆర్. కూల్చివేతలు ఆపకపోతే ప్రజలు తిరగబడతారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇక మీదట ఎక్కడికి బుల్డోజర్ వస్తే అక్కడ బీఆర్ఎస్ ఉంటుందన్నారు కేటీఆర్. ఎక్కడ బుల్డోజర్లు వచ్చినా స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నాయకత్వానికి చెప్పండి, మేమొచ్చి వాటికి అడ్డుగా మేము నిలబడతాం, తప్పకుండా మీకు అండగా నిలబడతామని చెప్పి కూడా ఈ రాష్ట్రంలోని పేద ప్రజానికానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరోవైపు హిమాయత్ సాగర్ లో అక్రమ క్రషింగ్ సైట్లను పరిశీలించింది బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందం. ప్రభుత్వం అధికారుల మద్దతుతో అక్రమ క్రషింగ్ జరుగుతుందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. రాజేంద్ర నగర్ లో 111 జీవో ప్రకారం ఎలాంటి మైనింగ్ నిర్వహించద్దన్నారు. మేము వస్తున్నామని తెలిసింది, దానికి బోర్డు బీకేసినారు, దానిపైన ఉన్న పార్టీ జెండాను కూడా బీకేసినారు. ఈ అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నట్టు ఒక మంత్రి అయినా సరే, కలెక్టర్ అయినా సరే, వాళ్ళకి మద్దతు ఇస్తున్నట్టు అధికారులు అయినా సరే, అందరిపైన తప్పనిసరిగా పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తాం. విజిలెన్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం, లోకాయుక్త దగ్గరికి వెళ్తాం, అందరి దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున దీనిపైన పోరాటం మాత్రం తప్పనిసరిగా చేస్తాం. దీంట్లో వాటా రేవంత్ రెడ్డిది ఎంత, పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఎంత, మిగతా మంత్రులది ఎంత, ఈ రకంగా దోచుక తినడానికి సిగ్గుందా, శరముందా? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హిమాయత్ సాగర్ లో అనుమతి లేకుండా క్రషర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు.